నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ అనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిస్తే ముందుగా ఈనాడు విషయానికి వెళ్దాం. ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే వెనుజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ ఆమె అధికారం చేపట్టాలన్న ఆ దేశ సుప్రీంకోర్టు గుర్తిస్తున్నట్లు ప్రకటించిన సైన్యం, ఆమె ఆధ్వర్యంలోనే పాలన కొనసాగించే అవకాశం, అమెరికా అధికారుల నిర్బంధంలో నికోలస్ మధురో 90 రోజుల పాటు అధికారంలో ఉండనున్న నేత, ఎవరైతే ఉపాధ్యక్షురాలు అయినటువంటి ఆమె అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారో సో ఒక 90 డేస్ పాటు పవర్లో ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అడుగుపెట్టిన 5 నిమిషాల్లోనే మధురోను బంధించారు. తర్వాత వంతు మీదే లాటిన్ అమెరికా దేశాలకు ట్రంప్ హెచ్చరిక అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నిన్న ఒక కీలకమైన, ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకంత ఆలోచనలో పడినటువంటి సందర్భం. న్యూయార్క్ సిటీలో చూస్తున్నాం ఈ పిక్ను మనం సంబంధించి. న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి ఒక ప్రధాన కార్యాలయంలో నికోలస్ మధురోను తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ కనబడుతుంది. ఈ వెళ్తున్నటువంటి వ్యక్తి, తీసుకొని వెళ్తున్నటువంటి వ్యక్తి ఒక దేశానికి అధ్యక్షుడు. ఒక దేశానికి అధ్యక్షుడికి అలాగ బందీగా చేసేసి తీసుకొని వెళ్తున్నటువంటి కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి పిక్ ఇక్కడ హైలైట్ చేశారు. దీనికి అనేక రీజన్స్ కనబడుతున్నాయి. ఈమె నూతనంగా అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి. సో బంధించినటువంటి దేశం స్వతహాగా ఆ దేశం కాదు, అమెరికా. అమెరికా ఇంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? సో వెనుజువెలాకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి మధురోని ఎందుకు బందీగా తీసుకొని వెళ్ళి అమెరికా పూర్తి స్థాయిలో ఇలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది ప్రపంచ దేశాలు దీన్ని ఖండిస్తున్న రష్యా, చైనాతో పాటుగా అనేక దేశాలు కూడా ఒక దేశ అధ్యక్షుడి మీద మీరు ఎందుకు ఇంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు? దేశ అధ్యక్షుడు కేవలం ఒక 5 నిమిషాల్లోనే వచ్చినటువంటి 5 నిమిషాల్లో ఆయన బందీగా తీసుకుని వెళ్ళి మేము పూర్తి స్థాయిలో ఇన్ని బందీ చేసేసాం కాబట్టి ఆయన మా దగ్గర ఇంకా లొంగిపోయారు కాబట్టి ఆ దేశానికి నూతన అధ్యక్షులుగా వేరే వాళ్ళని ఎన్నుకోవాలి. సో ఆ దేశం ఏదైతే విధానాలు అవలంబిస్తుందో ఆ విధానాలు మాకు నచ్చడం లేదు కాబట్టి మేము ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నాం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో ప్రపంచ దేశానికి అధ్యక్షుడిగా ట్రంప్ భావిస్తారో తెలీదు, లేకపోతే కేవలం అమెరికాకి మాత్రమే ఆయన అధ్యక్షుడిగా పరిమితం అనేటువంటి నిర్ణయం మీద ఆయన ఉన్నారో లేదో తెలీదు. కానీ ఇలాంటి నిర్ణయాల మీద మాత్రం పూర్తి స్థాయిలో ఏదో తెలియని ఒక గుత్తాధిపత్యాన్ని మేము చూస్తూ ఉన్నాం. అంటే గుత్తాధిపత్యాన్ని మేము అధికారం కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. దీనికి అనేక రీజన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే వెనుజువెలాకి సంబంధించి మరి ముఖ్యంగా అమెరికాకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి పరిశీలిస్తే 3 కీలకమైనటువంటి అంశాలు మాత్రం ఇక్కడ కీలకంగా హైలైట్ అవుతున్నాయి. వాటిలో ఒకటి, ఇప్పుడు ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నటువంటి నికోలస్ మధురో ఉన్నారో సో ఈయన వెనుజువెలాకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి సమయంలో వెనుజువెలా నుంచి భారీగా వలసలు రావడం, ఈ వలసవాదాన్ని అరికట్టలేక అమెరికాకు మాత్రం దాయాదిగా ఉన్నటువంటి నేపథ్యంలో సో అమెరికా వైపు వలసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఆ వలసలను అరికట్టడంలో, ఆ వలసలకు సంబంధించిన దాంట్లో నియంత్రణ చేయడంలో సో ప్రెసిడెంట్ ఉన్నటువంటి అధ్యక్షుడు విఫలమయ్యారు. ఇది అమెరికా యొక్క ప్రధానమైనటువంటి వాదన. రెండోది, మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి అంశం, ప్రధానంగా డ్రగ్స్కి సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఇష్యూలు కూడా సో పూర్తి స్థాయిలో సో మాదక ద్రవ్యాల యొక్క నియంత్రణ కోసం, నివారణ కోసం, నిరోధించడం కోసం సో వెనుజువెలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ప్రధానంగా వచ్చేసి చమురుకు సంబంధించినటువంటి నిల్వలు. సో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగినటువంటి దేశం వెనుజువెలా దేశం. సో ఆ చమురు నిల్వల పైన అమెరికా అధ్యక్షుడికి మరి ముఖ్యంగా అమెరికా యొక్క కన్ను పడింది అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ 3 రీజన్స్లో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. సో విదేశీ దౌత్యానికి సంబంధించి మరింత కఠినమైనటువంటి ఆంక్షలు విధించడం, లేకపోతే అమెరికా అధ్యక్షుడికి అలవాటే కదా ఎప్పుడు కూడా టారిఫ్లు అనేటువంటి విధానంతో ముందుకు వెళ్ళడం. సో అలాంటి టారిఫ్ల విధానంతో ముందుకు వెళ్ళడం, సో వలసవాదాన్ని అరికట్టడం కోసం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం పలు కీలకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం. సో ఇలాంటి వాటి మీద ఫోకస్ పెడితే మరి ముఖ్యంగా నేను చెప్పినట్లుగా చమురుకు సంబంధించినటువంటి నిల్వలు, సో ఈ చమురు నిల్వలకు సంబంధించి దౌత్యపరంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం, సో దాయాది పక్కనే ఉన్నటువంటి దేశాలు కాబట్టి మరింత సరళవంతమైనటువంటి విధానాలు ఉంటాయి కాబట్టి ఆ అంశాలు పరిశీలన చేయడం, ఇలాంటి వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇలాంటి వాటన్నిటికీ దూరంగా సో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ట్రంప్ ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు? నెక్స్ట్ లాటిన్ అమెరికాకు సంబంధించినటువంటి దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. నెక్స్ట్ మీ వంతు రాబోతుంది అనేటువంటి అంశం ట్రంప్ చెప్తున్నారు. మరి ట్రంప్ అమెరికా అధ్యక్షుడా, ప్రపంచ దేశాలకు అధ్యక్షుడా? అర్థం కానటువంటి ప్రశ్న ఇది.
సో ప్రపంచ దేశాలు దీన్ని ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఈమె కూడా డెల్సీ కూడా పూర్తి స్థాయిలో అధ్యక్షుడిని వదిలేసేటువంటి అవకాశాలు మీరు పరిశీలించండి, అధ్యక్షుడిని వదిలేయండి అని డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక దేశ అధ్యక్షుడిని బందీ చేయాల్సినటువంటి అవసరం అమెరికాకి ఎందుకు వస్తుంది? సో వచ్చినటువంటి రీజన్స్ ఉన్నంత మాత్రాన అలా చేసేటువంటి ప్రక్రియ ఉంటుందా? చిన్న చిన్న దేశాల మీద కన్నేయడం, చిన్న చిన్న దేశాల్లో ఉన్నటువంటి వనరుల మీద కన్నేయడం, సో మాదక ద్రవ్యాలు ఇలాంటి అంశాలు ప్రధానంగా హైలైట్ చేసేయడం, సో ఇలాంటి వాటి ద్వారా అధ్యక్షులనే బందీ చేసేటువంటి విధానాలు అవలంబిస్తే ప్రపంచ దేశాలు ఎటు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రజెంట్ కనబడుతున్నటువంటి దేశాల్లో చాలా దేశాల్లో ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్. చూడాలి ఐక్యరాజ్య సమితి దీంట్లో జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేసినటువంటి ఐక్యరాజ్య సమితి సో ఇలాంటి వాటిని స్వాగతించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎంతవరకు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్నా, వనరులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా, మరి ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వంటి వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నా, వలసవాదాన్ని అరికట్టాలి అనేటువంటి చర్యల్లో వివిధ దేశాలన్నీ కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాం. సో ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళబోతుంది ఐక్యరాజ్య సమితి? సో ఐక్యరాజ్య సమితి ముందు దీనికి సంబంధించి కంప్లైంట్ వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ కూడా రైజ్ అవుతున్నాం. ఓవరాల్గా మాత్రం నిన్న దీనికి ఎవరైతే నికోలస్ మదూరోకి సంబంధించినటువంటి ఇష్యూ మాత్రం ప్రపంచ దేశాలకి కూడా కొంతవరకు ఉత్కంఠ కలిగించినటువంటి పరిస్థితి, కొంతవరకు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనగా కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇక సోమనాథ్ అంచెలంచెల విశ్వాస ప్రతీక ఆలయం పైన తొలి దాడికి 1000 ఏళ్లైనటువంటి సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేకమైనటువంటి వ్యాసం రాసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నాడు అంటే చరిత్రలో ఒకసారి గమనించినట్లయితే సోమనాథ్ ఆలయం పైన అనేక దాడులు జరిగినటువంటి సిచ్యువేషన్ కనబడింది. సో దాంట్లో ప్రధాని మోదీ రాసినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యాసాన్ని కూడా ఇక్కడ ప్రచురించినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. సో 10 నుంచి ఉపాధి హామీపై ఆందోళనకు కాంగ్రెస్ ప్రణాళిక, జాతీయ సమన్వయ కమిటీలో మంత్రి సీతక్కకు చోటు, 8న పీసీసీ విస్తృత సమావేశం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి అంశం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ప్రజెంట్ తెలంగాణ రాజకీయాల్లో నడుస్తున్నటువంటి మరో ప్రధానమైనటువంటి అంశం పోలవరం నల్లమల్ల సాగర్ పైన సమర్థ వాదనలు వినిపించండి. సుప్రీం న్యాయవాది సింఘ్వీకి సూచించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ముంబైకి వెళ్ళి ఆయనతో భేటీ అయిన సీఎం మంత్రి ఉత్తమ్. సో సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానున్న కేసు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ప్రధానంగా ఇక్కడ కనబడుతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం పోలవరం బనకచెర్ల. అసలు పోలవరం బనకచెర్ల అంటే ఏంటి? పోలవరం బనకచెర్ల స్థానంలో ఏపీ ప్రభుత్వం నిర్మించాలనుకున్నటువంటి పోలవరం నల్లమల్ల సాగర్, ఈ పోలవరం నల్లమల్ల సాగర్కి దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటి? సో వీటిని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది? నిన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, సో ఒక రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ముంబైకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ న్యాయవాది ఎంపీ అయినటువంటి అభిషేక్ మను సింఘ్వీని కూడా వాళ్ళు కలవడం జరిగింది. సో కలిసి ఈరోజు జరగబోతున్నటువంటి వాదనలు, ఈరోజు సుప్రీంకోర్టులో జరగబోతున్నటువంటి వాదనలపైన ప్రధానంగా చర్చించడం జరిగింది. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుగా పరిగణించబడుతున్నటువంటి దీంట్లో ఎందుకు వివాదాస్పదంగా మారుతున్నటువంటి అంశం కనబడుతుంది అనేటువంటి అంశాలు ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే దీని తర్వాత కనబడుతున్నటువంటిది కూడా మాజీ మంత్రి హరీష్ రావు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు, తొలి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ట్రిబ్యునల్ ఏర్పాటుపైన ప్రశ్నించాం. సో సెక్షన్ 3 కావాలని కేసీఆర్ 32 లేఖలు రాశారు. సో టెలిమెంటరీలు పెట్టాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతలపైన సీఎం వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వం ఖండించింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బారాసా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఈ రెండు అంశాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకున్న తర్వాత తెలంగాణలో నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి అంశాలు చాలా హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 సిద్ధాంతాలు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇవి సిద్ధాంతాలే. ఈ 3 సిద్ధాంతాలను బేరీజ్ వేసుకొని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. 1956లో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత 1969 అంటే ఒక 4 ఒక 9, సో 13 ఏళ్లకే ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలనేటువంటి పోరాటం తెలంగాణలో సాగినటువంటి తంతు మనందరికీ విదితమే కదా. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాలకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి పౌరులకి, తెలంగాణ ప్రజలకి అన్యాయం జరుగుతుంది అనేటువంటిది అప్పుడు గలబెత్తినటువంటి అంశం. సో మరిదశ ఉద్యమం 2009 నాడు ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా
ఇలాంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతాలు, ఈ ప్రధానమైనటువంటి ఆలోచన సరళి వైపే ఉద్యమం సాగినటువంటి అంశం. అంటే అంత కీలకమైనటువంటి డిమాండ్లను తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సో ఎంతవరకు సఫలీకృతం అయ్యాయి అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ కూడా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం, ఏపీ ప్రభుత్వం నిర్మాణం చేయాలి అనుకోవడం. రెండు తెలంగాణ అంతర్గతంగా ఉన్నటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, సో తెలంగాణలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కానివ్వండి, ఏపీకి తెలంగాణకి మధ్య సాగినటువంటి ఒప్పందాలు కానివ్వండి, ఈ మొత్తం అంశాలు ఒక్కసారి బేరీజ్ వేసుకున్న తర్వాత ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచన చేసేటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ప్రధానంగా గోదావరి రివర్ ప్రవాహంలో కూడా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం జరిగింది. గోదావరి ప్రాజెక్టు నిర్మాణంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా చాలా వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ప్రణాళికలు రూపొందించడం కానివ్వండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే పోలవరం నిర్మాణం ఉన్నటువంటి ప్రాంతం అనుకోండి, ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో కృష్ణా గోదావరి నదుల యొక్క అనుసంధానానికి ఇక్కడ కీలకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు కృష్ణా గోదావరి నదుల అనుసంధానం అంటే కృష్ణానదికి ఏదైతే సో పోలవరం నుంచి వచ్చేటువంటి ఈ ప్రధానమైనటువంటి పట్టిసీమ కెనాల్, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం దశ జరుగుతున్నప్పుడే 2014 నుంచి 19 మధ్య సో తొలి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర విభజన జరిగిన తర్వాతే పట్టిసీమ కెనాల్ ద్వారా అంటే గోదావరితో పాటుగా కృష్ణానదికి లింకేజ్ ఇవ్వడం జరిగింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఈ ప్రధానమైనటువంటి లింకేజ్ సాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం గోదావరి నీళ్లు కృష్ణాకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. సో గోదావరి కృష్ణాకు వచ్చిన తర్వాత ఈ కృష్ణా నది దగ్గర అంటే ఆల్మోస్ట్ ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఉన్నటువంటి ప్రాంతంలో పట్టిసీమ లింక్ అక్కడ కలిసేటువంటి ప్లేస్ నుంచి సో ఇక్కడి నుంచి పల్నాడు జిల్లాలో ఒక పెద్ద రిజర్వాయర్ కట్టేసి ఈ పల్నాడు జిల్లా నుంచి తీసుకొని వెళ్ళేసి పూర్తి స్థాయిలో రాయలసీమకి వెళ్ళేటువంటి కెనాల్స్ ఉంటాయి, ఆ కెనాల్స్కి లింకేజ్ ఇచ్చేస్తే గోదావరి నీళ్లు కృష్ణాలో కలిసిపోతాయి. కృష్ణా నుంచి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ కట్టినట్టు అవుతుంది. బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి రాయలసీమకు సంబంధించినటువంటి ఏదైతే సాగునీటి పారుదల వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థకి లింకేజ్ ఇస్తే ఒకటి రాయలసీమ అనంతపురంకి వెళ్ళిపోయింది, రెండు చెన్నైకి వాటర్ వెళ్ళిపోతాయి, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు కూడా వాటర్ వెళ్ళిపోతాయి. దీని ద్వారా ఇక్కడి నుంచి నీటిపారుదల మొత్తం కూడా పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఆల్మోస్ట్ ఒక 80,000 కోట్లకి పైచిలుకు దీనికి సంబంధించి కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉందనేది మాత్రం ప్రభుత్వం ఒక క్లియర్ కట్గా ఉంది. సో ఈ లింకేజ్ ప్రాంతమై బనకచెల్ల ప్రాంతం, అంటే పోలవరం నుంచి బనకచెల్ల ఈ ప్రాజెక్ట్ నిర్మించాలి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం ఈ ఏదైతే పట్టిసీమ కెనాల్ ఉందో ఈ పట్టిసీమ కెనాల్ని మరింత విస్తరించాలి. విస్తరించిన తర్వాత మిగిలినది మొత్తం కూడా నూతనంగా నిర్మాణం చేపట్టేటువంటి వ్యవహారం. సో ఈ కొంత మాత్రమే పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తూ ఉంది, తెలంగాణ ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటాం అనేటువంటి అంశం ప్రధానంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నీటిపారుదల వ్యవస్థల మీద నీటిపారుదల రంగాల మీద జరిగినటువంటి పూర్తి స్థాయి వ్యవహారం రాజకీయపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంది, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలతో ముడిపడి సాగుతున్నటువంటి తంతు కనబడుతుంది. ఇక్కడే మనం గమనించాల్సినటువంటి మరో విషయం తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి వాదన. ఈరోజు ఈ వ్యవహారం మీద సుప్రీంకోర్టులో చర్చ జరగబోతుంది, ఈ వ్యవహారం మీద సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం డిస్కషన్ చేసేటువంటి వ్యవహారం కాదు, కానీ సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైనటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా నిన్న ప్రత్యేకంగా ఎంపీ అభిషేక్ సింఘ్వీతో భేటీ అయింది. బలమైనటువంటి వాదనలు సుప్రీంకోర్టులో వినిపించండి అనేటువంటి అంశాలతో ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు గోదావరి నది మీద ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత సో పూర్తి స్థాయిలో సముద్రంలో వేస్ట్గా వాటర్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్మోస్ట్ ఒక 200 టీఎంసీల నీటిని ఈ పోలవరం బనకచెల్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇతర ప్రాంతాలకు కలిసిపోతే అది వేస్ట్ వాటర్, అంటే ప్రధానంగా సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి వాటర్ని ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఒడిసిపట్టి మేము తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాం అనేటువంటిది ప్రధానంగా చెప్తున్నటువంటి ఇష్యూ. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే ఇదే ప్రాసెస్ సాగుతున్నటువంటి నేపథ్యంలో రీసెంట్గా ప్రాజెక్టులో భారీ మార్పులు చేశారు. అదే పోలవరం నల్లమల్ల సాగర్. బనకచెర్ల ఇష్యూ వెళ్ళిపోయింది. పోలవరం బనకచెర్ల సాగర్కి పోలవరం నల్లమల్ల సాగర్కి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి?
సేమ్ పట్టిసీమ కెనాల్ ద్వారా ఇక్కడ లింకేజ్ వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో అంటే ప్రకాశం బ్యారేజ్కి ఎగువన మరో బ్యారేజ్ నిర్మాణం చేపడతారు. సో అక్కడి నుంచి పూర్తి స్థాయిలో సేమ్ బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి మాత్రం ఎక్కడైతే ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ ఉందో, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో కృష్ణానది మీద, ఇక్కడి నుంచి ఇక్కడికి లింకేజ్ ఇవ్వడం అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఏదైతే ఈ ప్రకాశం బ్యారేజ్ ఎగువ దగ్గర నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు ఉన్నటువంటి నీటి మొత్తాన్ని నిల్వ చేసేటువంటి ప్రక్రియ. ఇక్కడి నుంచి సేమ్ లింకేజ్ ఇవ్వడం వల్ల నల్లమల్ల సాగర్ వరకు రాయలసీమ ప్రాంతాలకి ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నటువంటి కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్కి నీటిపారుదల అంశాన్ని సాధారణంగా పునరుద్ధరించడం. దీనికి దానికి పెద్ద తేడా లేదు. అందుకే మాజీ మంత్రి హరీష్ రావు పదే పదే చెప్తున్నారు. సో ఏ విధంగా పోలవరం బనకచెల్ల ప్రాజెక్టు ఉందో, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఉన్నాయో, ఈ ప్రాజెక్టులకి సంబంధించి ఎందుకు ఇంత కీలకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, డిపిఆర్ నిర్ణయం తీసుకొని, సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి అనుమతులు, జీవోలు, పర్మిషన్స్ ఇలాంటి అంశాల్లో ముందుకు వెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది? ఇది బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి మొత్తం వ్యవహారం ఒక్కసారి మనం గమనిస్తే రెండు రాష్ట్రాల మధ్య సాగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం, ప్రధానమైనటువంటి వాదన ఒక్కసారి మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ప్రధానంగా చర్చ జరగబోతుంది. తెలంగాణలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ వరకు వెళ్ళినటువంటి అంశం, ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి అంశం, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేకంగా సమావేశమైనటువంటి అంశం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మాత్రం విచారణలో తమ యొక్క వాదనలు బలంగా వినిపించాలి అనుకుంటున్నటువంటి అంశం నీటిపారుదల వ్యవస్థ. సో ఈ నీటిపారుదల వ్యవస్థలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాదన ఒకటే కనబడుతుంది. ఒకటి తెలంగాణ వాదనను ఒకసారి మనం చూద్దాం. సో గోదావరి ప్రాజెక్టు మీద ఆల్రెడీ నిర్మాణం చేపడుతున్నారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి. సో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతున్నటువంటి నేపథ్యంలో గోదావరి నదిలో వృధాగా పోతున్నటువంటి ఏదైతే మీరు అనుకున్నటువంటి 200 టీఎంసీలు కానివ్వండి, ఇతర టీఎంసీలు కానివ్వండి, సో అవి అంత మొత్తంలో నీరు వృధాగా పోతున్నాయి అనేటువంటి అంశాన్ని మీరు ఎలా ఖచ్చితంగా చెప్తారు? నీటిని మీరు లెక్కించారా? సో ఇరు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు సాగినటువంటి తంతు ఎక్కడైనా కనబడుతుందా? మీరు ఈ ప్రాజెక్ట్ ఇంత వ్యవస్థ నిర్మించిన తర్వాత సో వీటికి నీటి కేటాయింపులు కావాలి అనేటువంటి డిమాండ్ని మీరు తెర మీదకి తీసుకొని రారా? సో ఇంత నీటి కేటాయింపులు సాగినటువంటి నేపథ్యంలో సో ఎగువ రాష్ట్రాలకి నీటిపారుదల అంశాల మీద ఎలాగా హక్కు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కృష్ణానది మీద, గోదావరి నదుల మీద సంబంధించినటువంటి నీటిపారుదల వ్యవస్థల మీద నీటి పంపకాలు మళ్ళీ పునఃపరిశీలించాలి అనేటువంటి అంశమే ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. సో ఇది ప్రధానంగా తెలంగాణ వాదన, ఇదే ప్రధానంగా తెలంగాణ వాదన వినిపించబోతుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని పరిశీలిస్తాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కూడా ఇవే. సో గోదావరిలో వృధాగా పోతున్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకి సంబంధించినటువంటి నీరు వాడుకున్న తర్వాత కూడా చాలా నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి ఈ లింకేజ్ ఇవ్వడం వల్ల రాయలసీమతో కరువు ప్రాంతాల్లో కానివ్వండి, సో ఇతర ప్రాంతాలకి నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ నీటి హక్కుల కోసం మేము పోరాటం చేయడం లేదు. ఖచ్చితంగా గోదావరి నది ఎగువన మీరు నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకి సంబంధించినటువంటి వాటిలో మేమేమైనా కలగజేసుకున్నామా, మేమేమైనా జోక్యం చెప్పామా, అభ్యంతరం చెప్పామా అనేటువంటి వాదన కూడా గతంలో సాగినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడింది. అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే భరించేటువంటి అవకాశం ఉంటుందా? సో కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సో బీజేపీ తగినన్ని నిధులు మంజూరు చేసేటువంటి అవకాశం ఉంటుందా? డిపిఆర్ ఆల్మోస్ట్ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఈ రెండు వాదనలు విన్న తర్వాత నేడు ఏం జరగబోతుంది? విచారణలో ఎలాంటి బలమైనటువంటి వాదనలు వినిపించబోతున్నారు? సో ట్రిబ్యునల్కి సంబంధించి మళ్ళీ గోదావరి ట్రిబ్యునల్ కానివ్వండి, కృష్ణా ట్రిబ్యునల్ కానివ్వండి, ఈ రెండు అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ మారుతుంది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కూడా ఇలాంటివి కనబడుతున్నాయి. ఏదైతే కృష్ణానది ఎగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు తర్వాత మళ్ళీ శ్రీశైలమే. సో ఈ మధ్యలో ఒక్క ప్రాజెక్టులు కూడా సరిగ్గా లేవు. పోలవరం సంబంధించి, బనకచెల్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం ఒక ఇష్యూ అయితే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, దిండి లిఫ్ట్ ప్రాజెక్టుల ద్వారా సో తెలంగాణలో సాగునీటి అంశాల మీద ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? సో ఇలాంటి అంశాలు కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో సాగినటువంటి నీటిపారుదల అంశాలు, సో ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేటాయించినటువంటి నీటిపారుదల వ్యవస్థలు, సో నిర్మించినటువంటి ప్రాజెక్టులు, ఇలాంటి ప్రతి అంశాలను కూడా ప్రధానంగా అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పాలిటిక్స్ తెలంగాణలో కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో వాటర్ వార్ అంటూ ఉంటాం మనం, అది రాజకీయ పరంగా వాటర్ వార్ ఏ విధంగా సాగుతుంది అనేటువంటి అంశాలు కూడా హైలైట్ అవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేటువంటి అంశాలు ప్రధానంగా బేరీజ్ వేసుకొని సో మేము ఎక్కడ దీన్ని అభ్యంతరం చెప్పేటువంటి ఆలోచన చేయలేదు, మేము దీన్ని కీలకంగా తీసుకున్నాం, ఈ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం, ఈ ప్రాజెక్టులకి ఇలా ముందుకు వెళ్తున్నాం, సో నీటికి ఇంత కేటాయింపు చేస్తున్నాం, 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో సాగినటువంటి తంతు ఇలా ఉంది, కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇష్యూ ఇలా జరిగింది, మేడిగడ్డ డ్యామ్ డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ కనబడింది, సో ఎక్కడ అవినీతి జరిగింది వీటిని బయట పెడతాం, వీటిని దోషులను మేము శిక్షించేటువంటి ప్రయత్నం చేస్తాం, ఇలాంటి అంశాలతో ముందుకు సాగినటువంటి నేపథ్యంలో సో నిన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఇచ్చినటువంటి కామెంట్స్, ఆయన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఆల్మోస్ట్ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి సాగునీటి అంశాలను కూడా ప్రధానంగా బేరీజ్ వేసుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రాష్ట్ర విభజన, రాష్ట్ర ఆవిర్భావం, రాష్ట్ర అవతరణ ఇలాంటి అనేక అంశాల దగ్గర నుంచి బేరీజ్ వేసుకున్నారు 1956 వరకు ఆల్మోస్ట్. సో అప్పటి నుంచి నీటిపారుదల రంగానికి ఎంత కేటాయించారు, ఎంత ముందుకు వెళ్తుంది, సో దీనిలో ఎలా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ అలసత్వం వహిస్తుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలేంటి, సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో సాగునీరు ఎన్ని హెక్టార్లకు సాగినటువంటి పరిస్థితి కనబడుతుంది, ఎన్ని ఎకరాలకి నీరు అందించారు, సో ఆ వాటి ద్వారా ఎంత ఉత్పత్తి సాధ్యమైంది, వీటి ద్వారా తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో ఎన్నెన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని ఎలా నిర్మించాలి, సో ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వేటికి ప్రాధాన్యత ఇస్తుంది, వేటిలో లోపాలు ఉన్నాయి, ఇలా అనేక అంశాలన్నీ కూడా సాగునీరు మరి ముఖ్యంగా తాగునీరు ఈ ప్రధానమైనటువంటి నీటిపారుదల వ్యవస్థల మీదే సాగినటువంటి పరిస్థితి కనబడింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే గత ప్రభుత్వ హయాంలో వారు చెప్పినటువంటి మాటలు కానివ్వండి, సో కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానివ్వండి, సో ఇలాంటి అంశాలు కూడా ప్రధానంగా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్. ఒక రకంగా చెప్పుకోవాలంటే కేవలం తెలంగాణలోనే మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ నీటిపారుదల అంశాలే ప్రధానంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడింది. సో రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో, సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని, సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సో వీరిరువురు కూడా కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైనటువంటి నేపథ్యంలో సో పోలవరం పరకచల్ల ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశాలు డిస్కషన్కి రాలేదు అనేటువంటి అంశాలు అసలు వాస్తవమా కాదా అనేటువంటి అంశం. మరి బయటకు వచ్చి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇచ్చినటువంటి కామెంట్స్ దేనికి సంకేతంగా కనిపిస్తున్నాయి అంటే లోపల అసలు జరిగింది అపెక్స్ మీటింగే కాదా? సో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటిపారుదల అంశాల మీద కొంతవరకు సమన్వయం చేయడం కోసం ఇరువురు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు నలుగురు వేసేసి సో కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారులు కానివ్వండి, కృష్ణా గోదావరి బోర్డుల యొక్క చైర్మన్లు కానివ్వండి, సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత సో ఆ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో మళ్ళీ నీళ్లు అనేటువంటి అంశంతో ఒక ప్రాంతీయమైన పరమైనటువంటి సెంటిమెంట్ రాజేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో తెలంగాణలో నీటిపారుదల అంశం మాత్రం వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం పడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. ఈ రాజకీయపరమైనటువంటి నిర్ణయమా అనేటువంటి అంశం పక్కన పెట్టేస్తే సో ఇరు ప్రాంతాలకు సాగునీరులో తాగునీరులో న్యాయపరమైనటువంటి నిర్ణయాల దిశగా అడుగులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి అంశాలతో మాత్రమే ఇప్పుడు హైలైట్ అవుతుంది. మొత్తం మీద చూడాలి అంటే ఎలాంటి వాటితో ముందుకు వెళ్ళబోతున్నారు వివిధ పక్షాలన్నీ కూడా. ఈ నీటిపారుదల రంగం అనేది ప్రధానంగా సెంటిమెంట్గా మారినటువంటి నేపథ్యంలో సో దీన్ని ప్రధానంగా ఆయుధంగా మలుచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఏ పార్టీ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది, మరి ముఖ్యంగా దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మనం కూడా వేచి చూడాలి. ఇక బారాస పెద్దలతో ఆర్థిక సంబంధాలపైన ఆరా, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ, పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు సమకూర్చడంలో పాత్రలపై ప్రశ్నలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. హిల్ట్ పాలసీపై నేడు అసెంబ్లీలో చర్చ. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈరోజు జరగబోతున్నటువంటి దానిలో హిల్ట్ పాలసీ మీద ప్రధానంగా చర్చ జరగబోతున్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. హిల్ట్ పాలసీని రీసెంట్గా ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా విమర్శ చేస్తూ ఆరోపణలు చేస్తూ ఆల్మోస్ట్ దీన్ని అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ పాలసీని వెనక్కి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రధానంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక 50 నుంచి 60 సంవత్సరాల వరకు అంటే ఒక 50 నుంచి 60 ఇయర్స్ వరకు పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నింటినీ కూడా బయటికి పంపించేటువంటి యోచనలో మాత్రం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఒకసారి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్, ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం ఈ లోపల ఉన్నటువంటి పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి సో వీటన్నిటిని ఔటర్ రింగ్ రోడ్ బయటికి పంపి అక్కడ ఏర్పాటు చేసుకునేటువంటి దిశగా
హిల్ట్ పాలసీని రూపొందించడం జరిగింది. మరి ఈ లోపల పరిశ్రమలన్నీ బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ప్లేస్ని ఏం చేయబోతున్నారు? ఇప్పుడే మల్టీ జోనల్ డెవలప్మెంట్ కోసం, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే బహుళ పరమైనటువంటి, అంటే ఒకవైపు హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, సో నివాస ప్రాంగణాలు కానివ్వండి, ఇలాంటి వాటిని డెవలప్మెంట్ చేయడం వల్ల నగరం యొక్క విస్తీర్ణత పెరుగుతుంది, నగరం యొక్క అవసరాలు ఇంకా పెరుగుతాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా వేస్తున్నారు. సో ఇప్పటికే హైదరాబాద్లో అనేక ప్రాంతాలు, బాలానగర్ కానివ్వండి, లేకపోతే ఇతర పటాన్ చెరువు ప్రాంతాల సైడ్లో ఉన్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, ఇక్కడ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు, ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్కి బయట ఏర్పాటు చేయడం వల్ల ఈ లోపల ఉన్నటువంటి ప్లేస్లన్నిటి కూడా గవర్నమెంట్ అమ్మేయాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది అనేది మాత్రం ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. సో దీంట్లో వాస్తవం ఎంత, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం వల్ల, ఈ విధానం వల్ల ఎంతవరకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈరోజు శాసనసభ ముందుకి హిల్ట్ పాలసీ రాబోతున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఈ హిల్ట్ పాలసీలో కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశంలో ఒక చిన్నది చూసుకున్నా మనం, కోకాపేటలో రీసెంట్గా చూసుకుంటే ఎకరం 150 కోట్ల వరకు పలుకుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారిగా హైదరాబాద్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ పరిశ్రమలకి బయటికి పంపించిన తర్వాత ఈ ప్రాంతంలో కట్టేటువంటి హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్లు కానివ్వండి, బహుళమైనటువంటి అంతస్తుల భవనాలు కానివ్వండి, సో వీటి నిర్మాణం ఇంకా వేగంగా పెరిగిపోతే వాటి కోసం ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఒకవేళ జాయిన్ చేస్తే, సో విపరీతంగా ఇంత ఉంటే ఆల్మోస్ట్ అక్కడ కనబడుతున్నటువంటి భూములు సామాన్య మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుందా, వారు కొనేటువంటి అవకాశం ఉంటుందా? ఒకసారి మనం కోకాపేట కానివ్వండి, మోకిలా కానివ్వండి, ఆ ఏరియా, ఆ బెల్ట్ మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ నాలెడ్జ్ సిటీ మొత్తం కూడా విపరీతంగా డెవలప్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. డెవలప్మెంట్ని అందరు స్వాగతిస్తారు, కానీ సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కూడా నివాసం ఉండేటువంటి అవసరాలు, వారి యొక్క అవసరాలు తీర్చుకునే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో వాటి మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, హిల్ట్ పాలసీ ద్వారా వచ్చేటువంటి లబ్ధి ఎంతవరకు ఉంది, సో దాని ద్వారా జరిగేటువంటి నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు సభ ముందు చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి విషయానికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో వేసినటువంటి ప్రధానమైనటువంటి అంశం వెనిజులా అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. మనం డిస్కషన్ చేసినటువంటి నల్లమల్ల సాగర్ లింకును ఆపేయాల్సిందే అనేటువంటి అంశం తెలంగాణ ప్రభుత్వం వాదనలకి సిద్ధమైనటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో ఆ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో మేడారం జాతరకు ప్రత్యేక లోగో అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ, సో మేడారం జాతరకు సంబంధించినటువంటి లోగోను ఆవిష్కరణ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా, ఎందుకంటే ఇక్కడ శిలాఫలకం, ఒకవైపు స్థల పురాణం రెండు ఉండేటువంటి విధంగా, మరోవైపు సీఎం ఆవిష్కరణ చేసేటువంటి వివరాలు కూడా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ఉంది. సో నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్స్ ఒకసారి మనం చూస్తే, కలల ఇంటికి చైనా హంగులు అనేటువంటి అంశం, ఫర్నిచర్, శానిటరీ వేర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు చలో చైనా అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి సిచ్యువేషన్. డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైన మిగలాలి, మావోయిస్టుల కొత్త వ్యూహం, తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ, ఇక తిప్పిరి తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లుగా గుర్తింపు, కేంద్ర కమిటీలోని తెలంగాణ వారు 4 లొంగుబాటుకురు, డెడ్ లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడం పైన దృష్టి అనేటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ మావోయిస్టు పార్టీ 2026 మార్చి 31. సో ఇది కేంద్ర హోంశాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి డెడ్ లైన్. ఈ డెడ్ లైన్ లోపు మావోయిస్టులందరూ లొంగిపోవాలి, కానీ ఆ డెడ్ లైన్ లోపు మావోయిస్టులు లొంగిపోకుండా మేము ఉన్నాం, మా ఉనికిని చాటుకుంటున్నాం అని చెప్పేటువంటి ఆలోచన, యోచన కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు బర్సీదేవా రీసెంట్గా లొంగిపోయినటువంటి మావోయిస్టు, సో వారు లొంగిపాటు, ఆయనతో పాటు ఒక 48 మంది లొంగిపోవడం జరిగింది. సో ఈ లొంగిపాటులో చాలా వరకు కనబడుతుంది మావోయిస్టులు రాకతోనే కాదు, వారు ఆయుధాలు కూడా తీసుకొని వస్తున్నారు, సో మావోయిస్టు పార్టీకి శాశ్వతంగా పులి స్టాప్ పెట్టేస్తున్నారు అనేటువంటి అంశం కూడా ఉంది. సో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల మీద మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మరి కాసేపట్లో నాతో పాటు జాయిన్ అవుతారు. వారితో ఈ రోజు ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలని డిస్కషన్ చేద్దాం. సో అప్పటి వరకు మేము ఆ మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.